మాకు నిద్ర ఏమొస్తుంది? మేము నిద్రపోయేది 3 అవర్లు. చదవడమే అది, తెలుసుకోవడం, నాలెడ్జ్ కావాలి. నాకు ఉంటుంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాలెడ్జు కావాలి. అన్నీ భగవంతుడు ఇస్తూ ఉంటాడు, యుక్తి ఇక్కడి నుంచి అదలాగా ఇట్లొచ్చి ఇట్లా పలుకుతూ ఉంటాం అన్నమాట. అర్థమైంది కదా? ఆ ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలని మేము పరితపిస్తూ ఉంటాం. అయితే అందులో ఏం తెలిసిందంటే చాలామంది ప్రపంచంలో చనిపోతూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నాస్తికలు, ఆస్తికలు కాదంట. ఎందుకంటే చూడండి, ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకునేవాడు, డిప్రెషన్ వెళ్ళి ఇవన్నీ చేసుకుంటాడు కదా, వాడు నాస్తికుడు అంటాడు. వాడు దేవుడు నమ్మడు, వేరే వాళ్ళు నమ్మడు, ఇలాంటి నమ్మడు. నా కష్టం భరించలేకుండా ఆత్మహత్య చేసుకునేస్తారు. అదే ఆస్తికులు ఏం చేస్తారు చెప్పండి? ఇది నా కర్మ, నేను పూర్వజన్మలో ఏమో కర్మ చేశాను అందుకే నాకు వచ్చింది. ఆస్తికులు ఆశాభావంతో బతుకుతారు. ఈ కర్మ అనేది ఎన్ని రోజులు కష్టం వెళ్ళిపోతుంది, రేపటికి వెళ్ళిపోతుంది, దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఈ కర్మని తొలగిస్తాడు అనే ఒక నమ్మకం మనిషిని బతికిస్తుంది. చూసారా, నమ్మకం అనేది ఎంత గొప్ప విచారం. ఆ నమ్మకాన్ని ద్రోహం చేయకూడదు, నమ్మకానికి ద్రోహం చేయకూడదు, నమ్మాలి. ఏదైనా నమ్మకంతో చేస్తే, చూడండి ఇంతకుముందు క్యాన్సర్ పేషెంట్ నమ్మకంతో చేస్తాడో అతని రోగం మాయమైంది. అర్థమైంది కదా, అది రియల్. ఇది కూడా సైంటిస్టులు చెప్పినది. అంటే నాస్తికులు ఎందుకు ఇలా సరిపోతున్నారు, ఆస్తికులు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తున్నారంటే ఈ రోజు కాకపోతే రేపు నేను బాగవుతాను, ఇది నా కర్మ, భగవంతుడు ఉన్నాడు కాపాడుతాడు, ఏదో గ్రహశాంతిని చేస్తాం కాపాడుతాం అనే ఒక నమ్మకం వాళ్ళని బతికిస్తుంది ఈరోజు. చూడండి, అందుకే నమ్మకం అనేది ఎంతో జీవితాలనే మార్చేసింది. రోజు లేస్తానే నేను ఇలా అవ్వాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది నేను ఇలా చేయాలి, నేను మనస్ఫూర్తిగా ఇలా చేస్తున్నాను, ఇదే సంకల్పం. కానీ ఆ సంకల్పం చేయాలంటే మొదలు నమ్మకం అనేది దృఢంగా ఉండాలి. జరుగుతుంది, ఎందుకు కాదు, జరుగుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ అనేది మనలో ఉండాలి. అదే మనల్ని ఒక ఉన్నత శిఖరానికి అలాగే తీసుకెళ్తూ ఉంటుంది. అయితే విషయానికి వస్తాం. ముద్ర, సూర్యముద్ర. సూర్యముద్ర కన్నా ముందు హృదయముద్ర చెప్పాను, అంటే మూల వ్యాధి. హృదయముద్రని షుగర్ పేషెంట్స్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కొందరు చెప్తూ ఉంటారు, నా దగ్గర వచ్చి డిస్కషన్ చేస్తారు, గురుగారు మీరు ముద్రలు అయితే చెప్పిస్తున్నారు కానీ ఇలాంటి ఏజ్ వాళ్ళు చేయాలి, ఇలాంటి ఏజ్ వాళ్ళు చేయకూడదు, అలా ఏదైనా ఉందా? అలా ఏం లేదు. ఇలాంటి వారు చేయాలి, ఇలాంటి వాళ్ళు చేయకూడదు అనేది ఎక్కడా లేదు.